Good morning, my dear children. This is your Balachandra. So, here in this video, I am going to explain you about prepositions of place. Yesterday వీడియోలో మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ని మనము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. హియర్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ describes the location of a person, object, or thing in relation to another. The most common prepositions of the place are. సో మనకు ఈ ప్రిపోజిషన్ అనేటువంటిది ప్రీ మీన్స్ బిఫోర్ పొజిషన్, నౌన్కి ముందుండి ఆ నౌన్ యొక్క పొజిషన్ని ఆ నౌన్కి మిగతా సెంటెన్స్తో ఉన్నటువంటి రిలేషన్ని గురించి తెలియజేసేటువంటి దీనిని మనము ప్రిపోజిషన్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రిపోజిషన్స్లో ప్రిపోజిషన్ ఆఫ్ టైం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి ముందు ఎలాంటి ప్రిపోజిషన్స్ ఉపయోగించాలి, ఎలాంటి ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇన్ అనేటువంటి ప్రిపోజిషను ఆన్, ఎట్, బై, నెక్స్ట్ టు, బిసైడ్, అండర్, ఓవర్, అబౌవ్, బిలో, బినీత్, బిట్వీన్, among, in front of, behind, inside, outside. So these are the prepositions. మనం ప్లేస్ గురించి చెప్పేటువంటి సందర్భంలో ఆ ప్లేస్ ముందు మనం ఈ ప్రిపోజిషన్స్ని ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో ఇందులో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఇన్సైడ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేస్, ఏదైనా ఒక స్పేస్ లోపల, ఇన్సైడ్ లోపల అని చెప్పేటువంటి సందర్భంలో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్డ్ వెన్ సంథింగ్ ఈస్ ఇన్సైడ్ ఏ క్లోజ్డ్ స్పేస్, ఒక రూమ్, కంట్రీ, బాక్స్, కార్ ఎక్సెట్రా, ఒక ఇన్సైడ్ ఏ క్లోజ్డ్, ఒక క్లోజ్డ్ స్పేస్లో ఇన్సైడ్ లోపల అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్. సో ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్ అనేటువంటిది ఒక ఇన్సైడ్ క్లోజ్డ్ స్పేస్. సో ఇన్సైడ్ క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఇక్కడ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాం. షీ లివ్స్ ఇన్ లండన్. సో లండన్ అనేటువంటిది అది కంట్రీస్ ముందు మనం నిన్న కంట్రీస్, సిటీస్ ముందు, కంట్రీస్ ముందు, అలాంటి వాటి ముందు మనం ఏంటంటే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, కంట్రీ ముందు అంటే పెద్ద ప్లేస్ ముందు ఇన్ అనేటువంటిది, చిన్న ప్లేస్ ముందు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో ఇక్కడ లండన్ అనేటువంటి కంట్రీ, లండన్ అనే సిటీ కాబట్టి సిటీస్ ముందు, కంట్రీస్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సిటీస్ ముందు, కంట్రీస్ ముందు ఇన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దెర్ ఈస్ వాటర్ ఇన్ ద బాటిల్. సో బాటిల్ అనేటువంటిది ఆ క్లోజ్ స్పేస్లో లోపల ఉంది కాబట్టి దీని ముందు మనం ఏం ఉపయోగించాము, ఇన్సైడ్, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాము. సో ఐ యామ్ ఇన్ మై బెడ్రూమ్, నేను మా బెడ్రూమ్ లోపల ఉన్నాను. సో బెడ్రూమ్ లోపల, ఇన్ అనేటువంటిది క్లోజ్డ్ స్పేస్ కాబట్టి దీని ముందు మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాం. హీ ఈజ్ ఇన్ ద కార్ అనేటువంటిది క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఆ కార్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాం. సో ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద బ్యాగ్. సో ద బుక్ ఈజ్ ఆన్ ద బ్యాగ్ మీద లేదన్నమాట. బుక్ ఎక్కడ ఉంది, బ్యాగ్ లోపల ఉంది. ఇన్సైడ్ ఏ క్లోజ్డ్ స్పేస్ కాబట్టి, ఒక లోపల అని చెప్పేటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నామంటే ఆన్ ఉపయోగించకూడదు. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ లోపల, ఇన్సైడ్ ఏ క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామంటే ఇన్ ఉపయోగించాలి. ఆన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ ఏ క్లోజ్డ్ స్పేస్, ఏదైనా ఒక స్పేస్ లోపల, ఇన్సైడ్ అనే సందర్భంలో, లోపల అనేటువంటి సందర్భంలో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆన్ అనేటువంటి మరొక ప్రిపోజిషన్ ఒక ప్లేస్ గురించి చెప్పేటువంటి సందర్భంలో చూడండి, యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ఎ సర్ఫేస్, ఒక సర్ఫేస్ యొక్క పైన, మీద అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ ఉపయోగించాలి. ఏంటంటే క్లోజ్డ్ స్పేస్లో లోపల, ఆన్ అనేటువంటిది
సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్కి మీద పైన అని చెప్పేటువంటి సందర్భంలో ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో యు సీ హియర్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉంది? టేబుల్ మీద ఉంది. సో సర్ఫేస్కి మీద పైన ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భంలో ఆన్ అనేటువంటిది ఉపయోగించి ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఇక్కడ బ్యాగ్ లోపల అని చెప్పేటువంటి సందర్భంలో ఇన్ ఉపయోగించాము. ఆన్ మీద అని చెప్పేటువంటి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఒక టేబుల్ ఒక సర్ఫేస్ మీద ఉంది కాబట్టి, పైన ఉంది కాబట్టి, ఇది లోపల క్లోజ్డ్ కాదు కాబట్టి ఆన్ అనేటువంటిది ఉపయోగించాం. దెర్ ఈజ్ ఎ పెయింటింగ్ ఆన్ ద వాల్. దెర్ ఈజ్ ఎ పెయింటింగ్ ఆన్ ద వాల్. ఆ గోడ మీద ఇది సర్ఫేస్ పైన ఉంది కాబట్టి దీని మీద కూడా మనం ఉపయోగించాం ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్. హీ ఈజ్ ఆన్ ద బస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. హీ ఈజ్ ఆన్ ద బస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి హీ ఈజ్ మామూలుగా క్లోజ్డ్ కాబట్టి ఇక్కడ హీ ఈజ్ సో హీ ఈజ్ ఆన్ ద బస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఆన్ అని ఉపయోగించాము. జనరల్గా ఇది లోపల క్లోజ్ దాని లోపల ఉంటాం కాబట్టి హీ ఈజ్ ఇన్ ద బస్ అనేటువంటిది కూడా రైట్. ఇక్కడ హీ ఈజ్ ఇన్ ద బస్. బస్ లోపల ఉన్నాడు అనమాట. సో క్లోజ్డ్ స్పేస్ బస్ అనేటువంటిది కూడా క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఆ క్లోజ్డ్ స్పేస్ లోపల ఉన్నాం కాబట్టి హీ ఈజ్ ఇన్ ద బస్ అనేటువంటిది కూడా రైట్. కానీ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి హీ ఈజ్ ఆన్ ద బస్ అని కూడా ఉపయోగిస్తున్నాం. యాక్చువల్గా ఆన్ అంటే ఏంటి? ఒక సర్ఫేస్ మీద ఉండాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి దీన్ని ఆన్ అని ఉపయోగిస్తున్నాం. సో ఇన్ కూడా కరెక్ట్. హీ ఈజ్ ఇన్ ద బస్. బస్ లోపల ఉన్నాడు అతను. సో ఇన్ ఆన్ బోత్ ఆర్ కరెక్ట్ హియర్. ద ఫోన్ ఈజ్ ఆన్ ద బెడ్. ఫోన్ ఎక్కడ ఉంది? బెడ్ మీద ఉంది. ఆన్ ద సర్ఫేస్ బెడ్ మీద ఉంది. సో ఆన్ ప్రిపోజిషన్ ఇస్ ద కరెక్ట్ హియర్. దెర్ ఈజ్ ఏ స్టెయిన్ ఆన్ యువర్ షర్ట్. సో షర్ట్ మీద. సో ఆన్ is the correct preposition here. So the clock is in the wall. ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్, రాంగ్ ఇది. ద క్లాక్ ఈజ్ ఇన్ ద వాల్. క్లాక్ అనేటువంటిది వాల్ లోపల లేదు, వాల్ మీద ఉంది, గోడ మీద ఉంది కాబట్టి సో ఇన్ ద వాల్ అనేటువంటిది రైట్. సర్ఫేస్ ఆన్ ద వాల్. ద క్లాక్ ఈజ్ ఆన్ ద వాల్ అంటే గోడ మీద ఉంది కాబట్టి దానికి ప్రిపోజిషన్ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఎట్ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ ప్లేస్. పర్టికులర్గా ఒక పాయింట్ ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటిది ఉపయోగిస్తాం. యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ లొకేషన్స్, అడ్రసెస్, ఈవెంట్స్, పాయింట్స్ ఆఫ్ రెఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ ఎట్ ద బస్ స్టాప్. సో పర్టికులర్గా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ చెప్తున్నాం ఇక్కడ. పాయింట్ ఆఫ్ ప్లేస్, పాయింట్ ఆఫ్ టైం ముందు కూడా మనం ఎట్ ఉపయోగిస్తున్నాం కదా. అదేవిధంగా పాయింట్ ఆఫ్ ప్లేస్ ముందు ఎక్కడ? షీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్. ఆమె ఎక్కడుంది? బస్ స్టాప్ దగ్గర ఉంది, బస్ స్టాప్ వద్ద ఉంది. సో ఎట్ ఈస్ ద రైట్ ప్రిపోజిషన్ హియర్. వీ మెట్ ఎట్ ద ఎంట్రన్స్. వీ మెట్ మనం కలిసాము ఎక్కడ? ఎంట్రన్స్ దగ్గర కలిసాము అనమాట. సో దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ లొకేషన్. పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ లొకేషన్ని చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో దేర్ ఆర్ ఎట్ ద రెస్టారెంట్. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? రెస్టారెంట్ దగ్గర ఉన్నారు. ఐ విల్ సీ యూ ఎట్ 5th Avenue. నేను ఎక్కడ చూస్తాను? 5th Avenue. సో పాయింట్ ఆఫ్ స్పెసిఫిక్ లొకేషన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో ప్లేస్ గురించి చెప్పేటువంటి సందర్భంలో ఒక 2 ప్లేసెస్ ఉన్నాయనుకోండి. పెద్ద ప్లేస్ ముందు సిటీస్ ముందు సిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, నెల్లూరు ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని, స్మాల్ ప్లేస్ ముందు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అంటే విలేజెస్ ముందు, చిన్న చిన్న ప్లేసెస్ ముందు ఎట్ ఉపయోగించాలి. సిటీస్ ముందు, కంట్రీస్ ముందు ఇన్ అనేటువంటిది ఉపయోగించాలి. సో బిగ్ ప్లేసెస్ ముందు ఇన్, స్మాల్ ప్లేసెస్ ముందు ఎట్ అనేటువంటిది ఉపయోగించాలి. షీ ఈజ్ ఇన్ ద బస్ స్టాప్. సో ఇన్ ద బస్ స్టాప్ అనే ఉపయోగిస్తున్నారు. బస్ స్టాప్ లోపల అని ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్. సో షీఈ్ ఎట్ ద బస్ స్టాప్ అనేటువంటిది రైట్. ఇది కామన్ ఎర్రర్, ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. షీఈ్ ఇన్ ద బస్ స్టాప్ అంటూ ఉంటారు. ఇన్ ద బస్ స్టాప్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. షీఈ్ ఎట్ ద బస్ స్టాప్ అనేటువంటిది ఉపయోగించాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ బై, నెక్స్ట్ టు, బిసైడ్, క్లోజ్ టు సంథింగ్. సో బిసైడ్ పక్కన, క్లోజ్ టు సంథింగ్
యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ నియర్ ఆర్ క్లోజ్ టు అనదర్ ఆబ్జెక్ట్. దగ్గర అని చెప్పేటువంటి సందర్భంలో వేరొక దానికి క్లోజ్, అనదర్ ఆబ్జెక్ట్‌కి క్లోజ్‌గా ఉంది అనేటువంటి సందర్భంలో మనం ఈ ప్రిపోజిషన్స్‌ని ఉపయోగిస్తాం. బై, నెక్స్ట్ టు, బిసైడ్. ద ల్యాంప్ ఈజ్ బై ద బెడ్. ల్యాంప్ ఎక్కడుంది? ఆ బెడ్‌కి పక్కనే ఉందన్నమాట. పక్కనే ఉంది. సో, క్లోజ్‌గా ఉందన్నమాట. సో, ద ల్యాంప్ ఈజ్ బై ద బెడ్. ఆ బెడ్ దగ్గరగా ఉంది. హీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. అతను ఆ అబ్బాయి కూర్చొనున్నాడు. నా నెక్స్ట్ టు మీ. నా తర్వాత కూర్చున్నాడు. నెక్స్ట్ టు మీ. ఓకే. నా తర్వాత కూర్చొని ఉన్నాడు. సో, ద బ్యాంక్ ఈజ్ బిసైడ్ ద సూపర్ మార్కెట్. బ్యాంక్ ఉంది. ఎక్కడుంది? ఆ సూపర్ మార్కెట్‌కి పక్కన ఉంది. సో, షీ స్టూడ్ బై ద విండో. ఆమె నిలబడుకొనుంది. ఎక్కడ నిలబడుకొనుంది? విండో పక్కన నిలబడుకొనుంది. సో, ఇలా క్లోజ్ టు సంథింగ్, పక్కన అని. బిసైడ్ అంటే పక్కన. ఇక్కడ మరొకటి బిసైడ్స్ అని వచ్చేదానికి కూడా అవకాశం. బిఈఎస్ఐడిఈ బిసైడ్ పక్కన. బిఈఎస్ఐడిఈఎస్ బిసైడ్స్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, దానితో పాటుగా. బిసైడ్‌కి, బిసైడ్స్‌కి చాలా తేడా ఉంది. బిసైడ్ అంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్ అని అర్థము. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, జస్ట్ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. కానీ మీనింగ్ చాలా మారిపోతుందనమాట. బిసైడ్‌కి, బిసైడ్స్‌కి చాలా తేడా ఉంది. బిసైడ్ బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ ఇన్ అడిషన్ టు. ఓకేనా? హీ స్టూడ్ బై ద విండో. విండో పక్కన అతను నిలబడుకున్నాడు. నెక్స్ట్ అండర్. అండర్ మీన్స్ బిలో సంథింగ్. సో, యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ లోయర్ దెన్ అనదర్ ఆబ్జెక్ట్. మరొక ఆబ్జెక్ట్ కంటే క్రింద అని చెప్పేటువంటి సందర్భంలో అండర్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ద షూస్ ఆర్ అండర్ ద బెడ్. సో, షూస్ ఎక్కడున్నాయి? బెడ్ క్రింద ఉన్నాయన్నమాట. అండర్ ద బెడ్. అండర్ మీన్స్ లోయర్ దాన్ అనదర్ ఆబ్జెక్ట్. వేరొక ఆబ్జెక్ట్ కంటే క్రింద అని చెప్పేటువంటి సందర్భంలో మనం అండర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? సో, ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ద టేబుల్. సో, క్యాట్ హైడింగ్ అండర్ ద టేబుల్. టేబుల్ క్రింద అది దాక్కొని ఉందన్నమాట. హైడింగ్. ద బ్రిడ్జ్ ఈజ్ అండర్ ద హైవే. బ్రిడ్జ్ ఈజ్ అండర్ ద హైవే. హైవేకి ద బ్రిడ్జ్ ఈజ్ అండర్ ద హైవే. సో, హీ సాట్ అండర్ ద ట్రీ ఫర్ షేడ్. అతను కూర్చున్నాడు షేడ్, ట్రీ యొక్క నీడలో కూర్చున్నాడు అనమాట. సో, ఇలా అండర్ అంటే యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ లోయర్ దాన్ అనదర్ ఆబ్జెక్ట్. మరొక దానికంటే కూడా లోయర్, తక్కువ అని చెప్పేటువంటి సందర్భంలో మనం అండర్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఓవర్ అండ్ అబౌవ్. హయ్యర్ దాన్ సంథింగ్. ఓవర్ అంటే పైన. సో, ఓవర్‌కి, అబోవ్‌కి ఏంటంటే డైరెక్ట్‌లీ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్, కవరింగ్ ఇట్. ఓవర్ అంటే ఏదైనా కవర్ చేసి ఉంటుందన్నమాట. కవరింగ్ ఇట్, డైరెక్ట్‌లీ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్, కవరింగ్ ఇట్. అబోవ్, హైయర్ అబౌట్, నాట్ నెసెసరీలీ కవరింగ్. హైయర్ అబౌట్, హైయర్ బట్ నాట్ నెసెసరీలీ కవరింగ్. అబోవ్ అంటే పైనే ఉంటుంది, కానీ అది కవర్ అయ్యి ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఎ సీలింగ్ ఫ్యాన్ ఓవర్ ద టేబుల్. ఇక్కడ ఓవర్ ద టేబుల్. దేర్ ఈజ్ ఎ సీలింగ్ ఫ్యాన్ ఓవర్ ద టేబుల్. టేబుల్ పైన ఉంటుంది. ఆ టేబుల్ మొత్తం కవర్ అయి ఉంటుంది అనమాట. అది డైరెక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్. దాని టేబుల్ టేబుల్ ఫ్యాన్ సీలింగ్ పైనే. దేర్ ఈజ్ ఎ సీలింగ్ ఫ్యాన్ ఓవర్ ద టేబుల్. ఆ టేబుల్ పైన ఉందన్నమాట. ఓకేనా? ద సన్ ఈజ్ అబౌవ్ ద మౌంటైన్స్. సో, సన్ మౌంటైన్స్ పైన ఉంది. ఆ మౌంటైన్స్ని మొత్తం కవర్ చేయట్లేదు అది, సన్ అనేటువంటిది. సో, కానీ ఇక్కడ ఫ్యాన్ మాత్రము ఆ టేబుల్ మొత్తం కవర్ చేస్తూ పైన తిరుగుతూ ఉందన్నమాట. సో, సన్ ఈజ్ అబౌవ్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ పైన ఏముంది? సన్ ఉంది. సో, అది ఆ మౌంటైన్స్ మొత్తం కవర్ చేయట్లేదు, పైన ఉందన్నమాట. సో, అబౌవ్ అన్న పైన, ఓవర్ అన్న పైన. కానీ ఓవర్ మీన్స్ టాప్ ఆఫ్ ఓవర్, ఇట్ కవరింగ్ కవర్ సంథింగ్. బట్ ఓవర్ అంటే ఏంటంటే అది పైన ఉంటుంది, కానీ ఆ ఆబ్జెక్ట్ కవర్ చేస్తుండదు అనమాట. ఇక్కడ చూడండి, షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ ద బేబీ. ఇక్కడ ఓవర్ అంటే ఇక్కడ చూడండి, ఆ బ్లాంకెట్ ఆ బేబీని కవర్ చేస్తూ బ్లాంకెట్ని కప్పు ఉందన్నమాట. పైన వేసి, పైన కప్పు ఉంది. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ పైన ప్లేన్ వెళ్తూ ఉంది, కానీ అది క్లౌడ్స్ని మొత్తం కవర్ చేయట్లేదు అనమాట. సో, ఓవర్ అంటే పైన ఉంటుంది, అది కవర్ అయి ఉంటుంది. అబోవ్ అంటే పైన ఉంటుంది, అది కవర్ చేసి ఉండదన్నమాట. కవర్ అయి ఉండదు, ఆబ్జెక్ట్ని కవర్ చేసి ఉండదన్నమాట. సో, రెండింటికి మీద, పైన, అబోవ్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని ఉపయోగిస్తాం. సో, ఓవర్ ఈజ్ ఫర్ కవరింగ్ సంథింగ్, అబోవ్ ఈజ్ ఫర్ హయ్యర్ పొజిషన్ ఓన్లీ.
పైన మాత్రమే ఉంటుంది కానీ అది కవర్ చేస్తున్న సందర్భంలో ఓవర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. అర్థమైందా రెండింటికి తేడా? ఓకే. అదేవిధంగా బిలో, బినీత్, లోయర్ దాన్ సంథింగ్. బిలో అంటే లోయర్ దాన్ సంథింగ్, బినీత్ అన్నా కూడా లోయర్ దాన్ సంథింగ్. బిలో అండ్ బినీత్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ అబోవ్. అబోవ్ ఆపోజిట్ ఈ బిలో అనమాట. బిలో అబోవ్ అంటే అబోవ్, ఓవర్ అంటే పైన, బిలో బినీత్ అంటే క్రింద. ఓకే. ద వ్యాలీ ఈజ్ బిలో ద మౌంటైన్. ఆ వ్యాలీ ఎక్కడ ఉంది? మౌంటైన్స్ క్రింద ఉంది. దెర్ ఈజ్ ఏ టన్నెల్ బినీత్ ద సిటీ. ఆ సిటీ కింద ఒక టన్నెల్ ఉంది బినీత్. ద టెంపరేచర్ ఈజ్ బిలో ఫ్రీజింగ్. ఆ టెంపరేచర్ అనేటువంటిది ఎలా ఉందంటే బిలో ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలో అండ్ beneath. సో హియర్ ద బిలో ఈజ్ యూజ్ టు లెవెల్స్. లెవెల్స్ విషయం చెప్పేటప్పుడు, మెజర్మెంట్స్ గురించి చెప్పేటప్పుడు, ర్యాంక్స్ గురించి చెప్పేటప్పుడు, టెంపరేచర్ గురించి ఉపయోగించేటప్పుడు ఇక్కడ మనము బిలో అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా బినీత్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సో మోర్ ఫార్మల్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మోర్ ఫార్మల్ వే, ఆఫర్ యూజ్ టు ఫిజికల్ కవరింగ్. ఫిజికల్ కవరింగ్, హిడెన్ ప్లేస్మెంట్స్ ఆర్ మెటాఫోరికల్ మీనింగ్. సో ఇలాంటి సందర్భాలలో డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ కవరింగ్, డైరెక్ట్ కాంటాక్ట్ కవరింగ్ ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే బినీత్ అనేటువంటిది ఉపయోగిస్తాం అనమాట. సో స్మాల్ డిఫరెన్స్ అనేటువంటిది ఈ బినీత్కి బిలోకి రెండింటికి మీనింగ్ ఏంటంటే క్రింద అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్వీన్. ఇక్కడ మనకు బిట్వీన్, అమాంగ్ చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ అనేటువంటిది యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్. రెండింటి మధ్య అని ఉపయోగించే సందర్భంలో బిట్వీన్ ఉపయోగించాలి. సో మోర్ దాన్ టూ, రెండింటి కంటే ఎక్కువ, మోర్ దాన్ టూ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు, మోర్ దాన్ టూ ఉన్నప్పుడు మనము అమాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, ద బ్యాంక్ ఈజ్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ ద మాల్. ఇక్కడ బ్యాంక్ ఎక్కడుంది? టూ ఆబ్జెక్ట్స్ గురించి, టూ థింగ్స్ గురించి మనం హాస్పిటల్కి మాల్కి మధ్య ఉందన్నమాట బ్యాంక్ అనేటువంటిది. సో రెండింటి మధ్య అని చెప్పేటువంటి సందర్భంలో బిట్వీన్ ఉపయోగిస్తాం. షీ సాట్ బిట్వీన్ హర్ పేరెంట్స్. సో పేరెంట్స్ మధ్య ఆ అమ్మాయి కూర్చొని ఉంది, అమ్మ నాన్న మధ్యలో ఉందన్నమాట. దేర్ ఇస్ ఏ పార్క్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద చర్చ్. స్కూల్కి చర్చ్కి మధ్యలో పార్క్, దేర్ ఇస్ ఏ పార్క్, పార్క్ అనేటువంటిది ఉంది. సో టూ ఆబ్జెక్ట్స్ ముందు, టూ థింగ్స్ ముందు, టూ పర్సన్స్ ముందు బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. మోర్ దాన్ టూ ఉంటే, మోర్ దాన్ టూ ముందు మనం ఎప్పుడు ఏం ఉపయోగించాలంటే అమాంగ్ అనేటువంటిది ఉపయోగించాలి. యు సీ హియర్ మెనీ థింగ్స్ యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ సరౌండెడ్ బై మల్టిపుల్ థింగ్స్. హీఈస్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. అతను ఉన్నాడు, ఎక్కడున్నాడు? అమాంగ్ హిస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాడు. అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, వాళ్ళందరి మధ్య ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ అందరి మధ్య అని చెప్పేటువంటి సందర్భంలో అమాంగ్, మోర్ దాన్ టూ కాబట్టి అమాంగ్ అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. ద హౌస్ ఈజ్ అమాంగ్ ద ట్రీస్. ఆ హౌస్ ఉంది, ఎక్కడుంది? అమాంగ్ ద ట్రీస్. అంటే మోర్ దాన్ టూ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఆ చెట్ల మధ్యలో ఆ హౌస్ అనేటువంటిది ఉంది. షీ ఫౌండ్ హర్ రింగ్ అమాంగ్ ద బుక్స్. ఆమె ఫౌండ్, ఆమె పోగొట్టుకున్నటువంటి ఆ రింగ్ ఆ బుక్స్ మధ్యలో ఉంది, మధ్యలో ఉందన్నమాట. అంటే బుక్స్ అంటే మోర్ దాన్ టూ ఉన్నాయి ఇక్కడ. సో if there are two objects, two things, two persons, we use between. More than two things ఉన్నా, more than two persons ఉన్నా, more than two anything, రెండింటికంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే అమాంగ్ అనేటువంటిది ఉపయోగించాలి ప్రిపోజిషన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిఫోర్ సంథింగ్. సో ముందు, వెన్ యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ అహెడ్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఏదో ఒకదానికంటే ముందు, బిఫోర్ అని చెప్పేటువంటి సందర్భంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉపయోగిస్తాం. ద కార్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. సో ఆ కార్ అనేటువంటిది ఎక్కడుంది? ఆ ఇంటికి ముందు ఉంది. సో ముందు అని చెప్పేటువంటి సందర్భంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఉపయోగించాం. హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. అతను నిలబడుకున్నాడు, ఆ క్లాస్ ముందు నిలబడుకున్నాడు. ద బస్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్. బస్ ఆగుంది, ఆ స్కూల్ ముందు ఆగి ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనుక. ఎట్ ద బ్యాక్ ఆఫ్ సంథింగ్, ఎట్ ద బ్యాక్ ఆఫ్ సంథింగ్. So used when something at the back of another object. So the cat is hiding behind the couch. The school is behind the park. School ekkadundi? Park venukala undi. He parked his bike behind the store. ఆ స్టోర్ వెనకాల అతను బైక్ని పార్క్ చేస్తున్నాడు.
సో బిహైండ్ అంటే ఏంటంటే వెనుక అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇన్సైడ్ అంటే వితిన్, అవుట్ సైడ్ అంటే బియాండ్ ఏ స్పేస్, అవతల. అవుట్ సైడ్ అంటే బయట, ఇన్సైడ్ అంటే లోపల. వితిన్ సంథింగ్ ఇన్సైడ్, బియాండ్ ఏ లిమిట్, ఒక లిమిట్ తర్వాత ఏంటంటే అవుట్ సైడ్ అని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి బయట అని అర్థం, ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్సైడ్ ద హౌస్, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడ, ఆ హౌస్ లోపల ఆడుకుంటూ ఉన్నారు. సో వితిన్ సంథింగ్, ఆ హౌస్ లోపల కాబట్టి ఇన్సైడ్ అని చెప్తున్నాను. షీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద షాప్. సో ఆ షాప్ బయట, వెలుపల ఆమె వెయిట్ చేస్తుంది. అవుట్ సైడ్ అంటే బయట. హీ కెప్ట్ హిస్ ఫోన్ ఇన్సైడ్ హిస్ పాకెట్. సో హీ కెప్ట్ హిస్ ఫోన్, తన యొక్క ఫోన్ని ఆ పాకెట్ లోపల పెట్టింది, ఉమ్, ఉంచిందనమాట. సో ఇన్సైడ్ వితిన్ సంథింగ్, ఆ పాకెట్ లోపల కాబట్టి వితిన్ కాబట్టి ఇక్కడ మనం ఏమి ఉపయోగించాము, ఇన్సైడ్ అనేటువంటిది ప్రిపోజిషన్ ఉపయోగించాము. ఓకేనా. సో ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఒక్కసారి, ఇన్ అంటే ఏంటి, ఇన్సైడ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేస్, షీఈస్ ఇన్ ద కార్. ఆన్ అంటే ఏంటి, ఆన్ ఏ సర్ఫేస్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ టైం, హీఈస్ ఎట్ ద బస్ స్టాప్. నెక్స్ట్ బై, నెక్స్ట్ టు, బిసైడ్ అంటే ఏంటి, నియర్ సంథింగ్. షీ సిట్టింగ్ బై ద విండో, ఆ విండో పక్కన, విండోకి దగ్గరగా ఆమె కూర్చున్నది. అండర్, ఓవర్, అబౌవ్. లోయర్ దాన్ సంథింగ్, అండర్, సారీ అండర్ మీన్స్ లోయర్ దాన్ సంథింగ్. ద షూస్ ఆర్ అండర్ ద బెడ్, ఆ బెడ్ కింద షూస్ ఉన్నాయి. ఓవర్, అబౌవ్. హయ్యర్ దాన్ సంథింగ్, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద టేబుల్. ఓవర్కి అబౌవ్కి తేడా మనం ఇందాక చెప్పుకున్నాం. బిలో, బినీత్, లోయర్ దాన్ సంథింగ్, ద వ్యాలీ ఈజ్ బిలో ద హిల్, అంటే క్రింద, లోయర్. బిట్వీన్, మిడిల్ ఆఫ్ టూ థింగ్స్, ద ద మాల్ ఈజ్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ ద స్కూల్. అమాంగ్, సరౌండెడ్ బై మెనీ థింగ్స్, షీ వాజ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్. రెండింటికంటే ఎక్కువ ఉంటే మనం అమాంగ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్, అహెడ్ ఆఫ్ సంథింగ్, ద కార్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. బిహైండ్ అంటే వెనుక, ఎట్ ద బ్యాక్ ఆఫ్ సంథింగ్. ద స్కూల్ ఈజ్ బిహైండ్ ద పార్క్. ఇన్సైడ్, అవుట్ సైడ్, వితిన్ ఆర్ బియాండ్ ఏ స్పేస్. షీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద షాప్, అంటే షాప్ వెనుక. ఓకేనా. సో ఇవి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్గా మనం చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్, సమ్ కామన్ ప్రిపోజిషన్స్, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేయగలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.